బట్టి లైవ్ షో యూపీ రాజకీయ సంక్షోభం గురించి మాట్లాడుకుంటున్నాం. విజయబాబు గారి మొత్తం ఎపిసోడ్ లో అఖిలేష్ నిన్న ఆయన మాట్లాడిన ప్రసంగం ద్వారా కూడా చాలా పరిపక్వత ప్రదర్శిస్తూ వస్తున్నారా? రెండోది, నేతాజీ ఆయన సెల్ఫ్ గోల్ ఆయనే వేసుకున్నారా రోజుకొక నిర్ణయం తీసుకుంటూ? ఇది దాదాపుగా ఏంటంటే కుటుంబ కలహం కింద చాలా తెర మీదకి రాని, కొంతకాలం పాటు తెర మీదకి రాని వ్యవహారం ఏంటంటే కుమారుడి పరిపాలన మీద ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. రకరకాలైనటువంటి అట్రాసిటీస్ అన్ని జరిగినప్పుడు అనుభవ రాహిత్యం అని చెప్పని ఇలా అన్యాపదేశంగాను తర్వాత ప్రత్యక్షంగా కొడుకుని విమర్శించడం జరిగింది. అయితే తెర వెనక వ్యవహారం ఏంటంటే ఇది మళ్ళీ మనకి చంద్రగుప్తుడు మౌర్యుడి కథలో లాగా, అయితే ఇక్కడ దానికి రివర్స్ కథ. ములాయం సింగ్ యాదవ్ సడన్ గా వచ్చినటువంటి, అంటే అంతవరకు తెర వెనక ఉన్నటువంటి భార్య, ఆ కొడుకు, ఆ కోడలు, ఆ రాజకీయం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేటువంటి వ్యవహారంతో ఇతను రగిలిపోయిన పరిస్థితి. సో అది క్రమంగా ఏంటంటే బాబాయిలు ఇద్దరు, ఒక బాబాయ్ అటు ఒక బాబాయ్ ఇటు చేరిపోవటం, వీళ్ళు ప్రోత్సహించడంతో దాంతో అసలు అది బాగా ఇక అంటే ప్యాచప్ అవ్వలేనటువంటి స్థితికి వచ్చిన రాజకీయంగా దీన్ని చూడాలి. వాస్తవానికి ఇది క్రమంగా ఒక దశలో ఏదో రకంగా సర్దుమణుగుతుంది అనుకున్నారు, కానీ అవలేదు. ఎందుకు సర్దుకోవాలనుకున్నాడంటే ఇవాళ మనకి తెలుసు, థర్డ్ ఫ్రంట్, జాతీయ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ అనేది కనుక ఫామ్ అయితే ఏమాత్రం యథావత అవకాశం వచ్చినా కూడా ప్రధాని కావాలనేటువంటి కోరిక బలీయంగా ఉన్నటువంటి నేతల్లో ములాయం సింగ్ యాదవ్ ఒక వ్యక్తి, లాలూ ప్రసాద్, నితీష్, ఇవాళ ముగ్గురు కూడా ఏంటంటే వాళ్ళ చిరకాల వాంఛ ఏంటంటే ఏమాత్రం అవకాశం వచ్చినా అలాంటి వ్యక్తిని ఇవాళ నెట్టనీలున అసలు ముఖ్యమంత్రిగా యూపీలో ఉండే పరిస్థితి కూడా లేకుండా సాక్షాత్తు కొడుకే చేయటం అనేటువంటిది అతను జీర్ణించుకోలేనటువంటి వ్యవహారంగానే చూడాలి వాస్తవానికి. అయితే ఇవాళ ఆ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా యంగ్స్టర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువగా అఖిలేష్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నటువంటి తరుణంలో ఒకటి రెండు పద్ధతులు ఇక్కడ. పార్టీ వర్టికల్గా చీలిపోయింది, దట్టు ఏంటంటే ఈ కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా ద్వితీయ కళత్రం వీటన్నిటితో చీలిపోయిందని అనుకుంటున్నప్పుడు ఆ పార్టీని తిరస్కరిస్తారని కూడా అనుకోవడానికి వీలేదు ఇక్కడ. ఎందుకంటే నెగిటివిటీ కూడా ఎప్పుడైనా కూడా పాజిటివ్గా మారచ్చు అనడానికి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా చూసాం. ఇదే ద్వితీయ కళత్రంతో ఆశ్చర్యపోయి ఇంత వయసులో అయ్యో అవురా అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ కలిసి లక్ష్మీపార్వతి, ఎన్టీ రామారావు గారు ప్రచారం చేస్తే జనం అద్భుతంగా మళ్ళీ పట్టం కట్టి చేశారు. సో ఆ పరిస్థితిని ఏంటంటే ఇవాళ అక్కడ అఖిలేష్ యాదవ్ తిరుగుబాటు కూడా అతను మరింత శక్తిమంతుడు అవుతాడు అనేటువంటి దీన్ని కూడా మనం తోసిరాజంలో పార్టీ చీలిపోయింది కూడా రెండు ఎటు కాకుండా పోతారని. అయితే సింబల్ సీజ్ చేసినట్టయితే, సింబల్ సీజ్ చేయడానికి ఇందాక చెప్పుకున్నట్టుగా అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇతని పార్టీ కనుక బలోపేతం అయితే ఎక్కువగా ఏంటంటే ఈ బీసీ వర్గాలు అక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే 20 కోట్ల జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్. ఉత్తరప్రదేశ్లో ఎవరైతే ఓట్లు ఎటు వేస్తారో వాళ్లే కేంద్రంలో అధికారంలోకి వస్తారనేది చాలా దశాబ్దాలుగా మనకు ఉన్నటువంటి ఒక సంప్రదాయంగా అనుకుంటుంది వాస్తవ పరిస్థితులు కూడా. అలాంటిది 80 పార్లమెంటరీ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో దాదాపు 72 స్వీప్ చేసినటువంటి బీజేపీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే దానికి పరిస్థితులు తారుమారే పరిస్థితి ఉంది. అందుకోసం ఏంటంటే తర్వాత 4వ స్థానానికి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. 4వ స్థానానికి పడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న పరిస్థితి. తర్వాత అధికారం కోల్పోయినటువంటి బీఎస్పీ ఏమైనా సరే మళ్ళీ సమీకరణాల ద్వారా రావాలని చూస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే ఆసక్తికరమైన ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో, ప్రత్యేకించి జాతీయ పార్టీల ఉనికి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్ యొక్క భవితవ్యం ఏంటి అనేది ఇవాళ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి. తర్వాత ఈ డిమానిటైజేషన్, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనే దాన్ని ఆ పార్టీలో వాళ్ళు డిసైడ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి ఈ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు. సో ఇన్ని ఆసక్తికర పరిణామాలకి ఈ కుటుంబ తగాదాలు, ఈ ఉత్తరప్రదేశ్ సంక్షోభం అనేటువంటిది వాళ్ళ కేంద్ర బిందువుగా ఉంది. ఇది ఎటు మలుపులు తిరుగుతుంది, ఎన్ని రకాలుగా అవుతుంది అనేది మనం చూడాల్సిన. ప్రకాష్ గారు, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని ఉపయోగించుకుని పరిస్థితిని తనకు అనుకూలంగా అఖిలేష్ మార్చుకునే పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రధానమంత్రి ఎట్లా గమనిస్తూ ఉండవచ్చు? కేంద్రం జోక్యం కానీ లేకపోతే ప్రధాని మూవ్స్ కానీ దీని మీద ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా ఈ మొత్తం వ్యవహారంలో? ఒకటిసారి ఇక్కడ యూపీలో మనము 89ని చూస్తున్నాం. 89 వరకు ఉన్న పరిస్థితి వేరు. 89 తర్వాత విపి సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం కోల్పోవడమే కాకుండా ఏ స్థాయికి వాళ్ళ ఓట్ బ్యాంక్ దిగిపోయింది. అక్కడ కుల రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. మెయిన్ రథయాత్ర తర్వాత అవుతుందో ములాయం సింగ్ ఎట్లా స్ట్రాంగ్ అయ్యాడు, తర్వాత కాశీరాం పోయి మాయావతి ఎట్లయితే దళిత కార్డు తోటి 2 సార్లు బీజేపీతో
ముఖ్యమంత్రిగా అయి తర్వాత ఏదైతుందో ఇండివిజువల్గా 2007లో ఆమె ఒక సిద్ధాంతాలను కొంత పక్కకు పెట్టుకొని బ్రాహ్మణ్స్ కానీ అప్పర్ కమ్యూనిటీ ఠాగూర్స్ కానీ తర్వాత జాట్స్ కానీ సీట్స్ ఏదైతుందో పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చి వాళ్ళని తర్వాత మంత్రివర్గంలో చేర్చుకొని ఏదైతుందో ఒక మంచి అంటే ఒక దళితనే కాదు వేరే కులాలను కూడా ఆదరిస్తుందనే ఆ పేరును ఏదైతుందో ఆ 5 సంవత్సరాల పరిపాలన చూపారు. ఆమె కొంత వ్యతిరేకత వల్ల మన అఖిలేష్ అంటే ములాయం పార్టీ గెలిచిందనుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మైనార్టీ ఓట్లు దళితులు ఏదైతుందో 21, మైనార్టీ 20%, బ్రాహ్మణీస్ 10%. 10లో 2-3 ఆల్రెడీ 1 ఆమెకు 2007లోనే వచ్చింది. ఇప్పుడు ఇంకా ఆమె బ్రాహ్మణ్ కొంచెం పెంచొచ్చు. అట్లే జాట్ అంటే ఇప్పుడు మన చరణ్ సింగ్ వాళ్ళ కుమారుడు అజిత్ సింగ్ జాట్ ను పెంచింది అనుకోండి. అట్లే మన ఠాగూర్స్ రాజ్పుత్స్ అనుకోండి, విపి సింగ్, ఇప్పుడు మన అతనున్నాడు అమేథీ రాజా ఉన్నాడు, అతను సంజయ్ సింగ్, వీళ్ళ దాంట్లో కూడా వాళ్ళని తీసుకున్నప్పుడు ఏదైతుందో మాయావతికి ఏదైతుందో మైనార్టీ ఓట్లు యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఏదైతుందో అక్కడున్న యూపీలో ప్రస్తుతంగా ప్రత్యేక పరిస్థితి. రైతులంతా ఏదైతుందో ఉద్యమాలు చేసి రైతులకు ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైతుందో నిరసనలు ఢిల్లీ లెవెల్లో యూపీ లెవెల్లో జరుగుతూ ఉంది. సో ఈ కమ్యూనిటీస్ అయ్యేవి మైనార్టీ ఓటు బ్యాంక్ ఏదైతుందో ఇద్దరు చీలిక వలన బీఎస్పీకి రావడం వల్ల ఏమైతుందంటే బీఎస్పీ సింగిల్ లార్జెస్ట్ మోర్ దాన్ 150 వచ్చే అవకాశం ఉంది 403లో. అప్పుడు ఏదైతుందో మాయావతి స్ట్రాంగ్ అవుతుంది. బీజేపీ కనుక అఖిలేష్ యువకులు కానీ ఎమ్మెల్యేలు స్ట్రెంత్ ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. 2 సార్లు బల ప్రదర్శనలో మొన్నటి జాతీయ మీటింగ్ కానీ అంతకుముందు కానీ 170 అంటున్నారు, 200, 229లో. సో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం కూడా పడిపోయే అవకాశం లేదు. ఎందుకంటే స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోమన్నా కూడా నిరూపించుకోమని గవర్నర్ అడిగేది ఉంటే ఆల్రెడీ 180, 190 చూపెడుతుంది 229లో. 29 కాంగ్రెస్ కూడా ఉంది. బీఎస్పీ కూడా ఉన్న పరిస్థితిలో బీజేపీ కలవది. బీఎస్పీ కూడా హౌస్ లో ప్రొటెస్ట్ చేసి వాళ్ళ డిబేట్ చేసి ఓటింగ్ పీరియడ్ లో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఏదైతుందో అఖిలేష్ ప్రభుత్వంతో గవర్నమెంట్ అవుతుంది, రాష్ట్రపతి పరిపాలన అవకాశం లేదు. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడానికి లేదు. హౌసే అంతిమ నిర్ణయం అనేది సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కనుక గవర్నమెంట్ ఉండడం ఖాయము. ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో ఈ ఎన్నికలు కనుక అఖిలేష్ ఫాలోడ్ బై థర్డ్ కనుక బీజేపీ అయితే ఈవెన్ థర్డ్ కానీ సెకండ్ డిస్టెన్స్ అయినా కూడా ఉన్న రాజకీయ పరిస్థితిలో మోడీకి ఏదైతున్నదో 80లో 72 వచ్చాయి బీజేపీకి. ఈ రిజల్ట్ తర్వాత ఏదైతుందో ఖచ్చితంగా బీజేపీలో క్రైసిస్ అయిపోయి మొన్న ఢిల్లీ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికలు కానీ ఢిల్లీలో ఏ విధంగా తిరిగిండు ఏ ప్రధాని కూడా ఇంతవరకు భారతదేశ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల లెక్క మంత్రులు ఎమ్మెల్యే లెక్క తిరిగారు. అట్లే బీహార్లో ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేసి చూసినాం. రిజల్ట్ ఏమైంది? ఇక్కడ కనుక ఫెయిల్ అయ్యేది ఉంటే ఈ నోట్ల రద్దు మీద ఏదైతుందో ఖచ్చితంగా బీజేపీలో అసమ్మతి గలం అవుతుంది. అతనికి ఏదైతుందో రేపు మోడీకి ఏదైతుందో ఈ ఎన్నికల అగ్ని పరీక్ష గడ్డు కాలం వచ్చే మోడీకి ఏదైతుందో అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. యూపీ ఎన్నికల ఫలితాలు కేవలం ఎస్పీ భవితవ్యమే కాదు, బీజేపీ మోడీ భవితవ్యాన్ని కూడా తెలుసు. డెఫినెట్లీ శ్రీనివాస్ గారు, వాట్ యు సే? అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇప్పుడు బీహార్లో జనతాదళ్ లేకుండా నితీష్ గెలిచినట్టే ఆయనకు పర్ఫార్మెన్స్ బీజేపీ నితీష్ కలిసి చేసినట్టు పర్ఫార్మెన్స్ కారణంగా ఆయన కూడా మంచి కొద్దిగా మచ్చలేనటువంటి ఒక నాయకత్వం పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఊట ఆ లోకల్ అసెంబ్లీకి కావచ్చు ఆప్ట్ చేసినారు ప్రజలు. ఇక్కడ తేడా ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా లా అండ్ ఆర్డర్ ఏమాత్రం కంట్రోల్ అయినటువంటి ఒక గవర్నమెంట్ గా అక్కడ యూపీ కనబడ్డది. ఎన్ని క్రైమ్ జరిగినది ఏం కంట్రోల్ ఉన్నది ప్రజల మీద కావచ్చు, క్రిమినల్స్ మీద కావచ్చు, అఫెండర్స్ మీద కావచ్చు. ఎక్కడ కూడా స్వయాన తండ్రి ఖుద్ ఆయన అనేక చాలా సందర్భంలో చెప్పడం జరిగింది అంత కంట్రోల్ తప్పుతుందని చెప్పేసి, అనుభవం లేదని చెప్పేసి. సొంత తండ్రియే ముఖ్యమంత్రి ఖిలాఫ్ లో మాట్లాడితే కొడుకు ఖిలాఫ్ మాట్లాడిన తర్వాత ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు గవర్నమెంట్ యొక్క గుడ్ గవర్నెన్స్ గురించి? కాబట్టి దీని ఇంపాక్ట్ ప్రజల్లో ఉన్నది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, ఎకానమీ పడిపోయింది, పెరగలేదు, వ్యవసాయం పెరగలేదు, ఇండస్ట్రీస్ రాలేదు. ఏ కోసైనా కూడా చూసినా అక్కడ ప్రజలు ఆల్టర్నేటివ్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ బీజేపీ విజయబాబు గారు చెప్పినట్టు ఎన్నికల టైంలో 72 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఇవాళ పరిస్థితి ఎన్నికల్లో అవుట్ ఆఫ్ 80, 71 సీట్స్ బీజేపీ గెలిచింది. 2 సీట్లు అప్నాదల్తోని అలయన్స్ ఉండడం మూలన 73 అవుట్ ఆఫ్ 80 73 గెలిచింది. ఇవాళ అదే పరిస్థితి ఉంది అక్కడ ఆ రాష్ట్రంలో. ఎందుకంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్ గా ఇది ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమాత్రం లేవలేని పరిస్థితి. సర్వేలు మీరు చెప్పే విషయాన్ని చెప్పట్లేదు. లేదు సర్వేలన్నీ ఎన్ని సర్వేలు చూస్తామండి, ఎన్ని సర్వేలు. మోదీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక్క టీవీ చెప్పిందా, ఒక పేపర్ చెప్పిందా?
అనేక సందర్భాల్లో ఎడ్జ్ చూపించినారు కానీ ఆల్ సర్వీస్ టు ద మోడీ. చిన్న ఇంటరప్షన్ విజయ్ గారు ఏం చెప్తారు? సర్వేల విషయం అన్నారు కాబట్టి సరిగ్గా అక్టోబర్లో మా ప్రముఖ మీడియా సంస్థలు 4 సంస్థలు సర్వేలు చేసినాయండి. 3 రెప్యూటెడ్ సంస్థలు. ఈ 3 రెప్యూటెడ్ సంస్థలు కూడా సర్వే చేసినప్పుడు అక్కడ 403 సీట్లు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో అక్టోబర్లో మాత్రం పెర్ఫార్మెన్స్ని బట్టి ఇది సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత చేసినటువంటి ఇది సర్జికల్ స్ట్రైక్ తర్వాత బీజేపీకి ఒక ఇమేజ్ పెరిగింది. బీజేపీకి ఇమేజ్ పెరగటం వల్ల అక్కడ 183 నుంచి 194 స్థానాలు బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సెకండ్ ప్లేస్ 194 నుంచి 110, 114 బీఎస్పీకి. అట్లాగే థర్డ్ ప్లేస్ లోనేమో 94 ఎస్పీకి వచ్చినాయి. 14 సీట్స్ టు 18 సీట్స్ కే బిలో 20 కాంగ్రెస్ పరిమితమైంది. ఇది అక్టోబర్ లో జరిగింది బికాస్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్. దాని తర్వాత డిమానిటైజేషన్ తర్వాత మళ్ళీ తాజాగా నిర్వహించినటువంటి సంస్థల్లో స్వయానా మనకు తెలుస్తున్నటువంటి ఏంటంటే విశ్వసనీయ వర్గాల ద్వారా ఆర్ఎస్ఎస్ అక్కడ సీక్రెట్ గా ఒక సర్వే చేస్తే టోటల్ గా అంతకు ముందు ఉన్నటువంటి రిజల్ట్ అంటే అంతకు ముందు ఉన్నది కూడా ఏంటి, ఈవెన్ బీజేపీ ఆల్సో హంగ్ పార్లమెంట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిందే, ఆఫ్టర్ సర్జికల్ స్ట్రైక్ 200 సీట్లు దాటితేనే అధికారం కైవసం అవుతుంది. కానీ అక్కడ హంగ్ వచ్చే పరిస్థితి. హంగ్ వచ్చేటువంటి పరిస్థితులు అంటే ఎక్కడ 72 పార్లమెంట్ స్థానాలు ఆఫ్టర్ సర్జికల్ స్ట్రైక్ అంటే ఇంకా ఏంటి ఎక్కువ రావాలి. 3/4 ఆఫ్ మెజారిటీ రావాల్సింది కేవలం హంగ్ బిలో 200 కి పరిమితమైన బీజేపీ ఆఫ్టర్ డిమానిటైజేషన్ జనరల్ గా వీ కెన్ ఇమాజిన్ ఎవరైనా కూడా దేశంలో అందరూ సఫర్ అవుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా తగ్గిపోయింది అనేది సర్వేలు చెప్తున్నటువంటి ఇది. సాక్షాత్తు ఆ పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో కూడా చాలా నెగిటివిటీ ఉందని. ఎందుకు అంటే యూపీలో బీజేపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నమాట కానీ లేకపోతే యూపీ రాజకీయ భవిష్యత్తు యూపీ ఎన్నికలు బీజేపీ భవిష్యత్తులో మోడీ భవిష్యత్తులో నిర్దేశించే అవకాశం లేదా? ఎవరు అసమ్మతి ఎవరున్నారు అక్కడ యూపీలో? బీజేపీ నాయకులు ఎక్కడున్నారు యూపీలో? దేశమంతా కూడా మీరు చెప్పే కొన్ని పొలిటికల్ పార్టీస్ మాత్రమే కొన్ని సంస్థలు మీడియా సంస్థలు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నాయి డిమానిటైజేషన్. కానీ కామన్ మ్యాన్ లో తాత్కాలికంగా కష్టమవుతున్న విషయం వాస్తవమే. కానీ రాబోయే భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో మేము ఉన్నామనే విషయం అనేక సందర్భాలు చెప్పుకున్నటువంటి మనం చూస్తా ఉన్నాం. కొన్ని టీవీలు పని కట్టుకొని అరే అంత పెద్ద లైన్ లో కష్టమైందే పక్క జిల్లాలో పక్క టౌన్ లో మీకు కష్టమైతే అని చెప్పి ఇట్లా ప్రొవోక్ చేస్తూ మాట్లాడితే టీవీలు ఉన్నాయి ఇక్కడ. ఈ అంటే ఏ రకంగా మోదీ గారిని డ్యామేజ్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకి డిమానిటేషన్ పక్కన పెట్టండి, ఎఫెక్ట్ ఉంటుందా? యూపీ రిజల్ట్ బీజేపీ మీద మోడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి? ఉండదు. ఎందుకంటే అక్కడ డెఫినెట్ గా ఆల్టర్నేటివ్ చూస్తారు. బీఎస్పీ మీద ఉన్నటువంటి కొద్ది గొప్ప అభిప్రాయం పాజిటివ్ ఉన్నదాన్ని మొన్న ఈ యొక్క దానిలో ఇరుకున పడ్డటువంటి డిఫెన్స్ పడేది బీఎస్పీ పార్టీ. మాయావతి డిఫెన్స్ పడేది డబ్బుల గురించి అవినీతి గురించి బయటపడతా ఉంది. ఇంకేమైతే చూడాలి మునుముందు. ఏమైనా ఒక్క ఇన్సిడెంట్ చేయాలండి ప్రజల్లో ఒక ఎనార్మస్ చేంజెస్ దానికి ఒక ఇన్సిడెంట్ చాలు. ఇంకో 15 రోజుల్లో 20 రోజుల్లో 1 month లో ఇవాళ మొదలైంది. మోదీ గారి యొక్క రేట్ ఆఫ్ మోదీ గారి యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం కావచ్చు, 2 మాసాల యొక్క ఇంట్రెస్ట్ మాఫీ చేయడం కావచ్చు, లేకుంటే మహిళలకు కావచ్చు నిన్నటి ప్రధానమంత్రి ప్రసంగంతో నాట్ హ్యాపీ చూడండి అని చెప్తున్నాను. ఫిబ్రవరి చూడండి మీరు మార్పు వస్తుంది చెప్తాను. రవి గారు, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని మామూలుగా మనం గమనిస్తే రేపు వచ్చేటటువంటి ప్రభుత్వాలు ఎస్పీ గాని బీఎస్పీ గాని ఈ 2 తప్ప బీజేపీ పరిస్థితుల్లో రాదనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం రాకుండా పోతే బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంలోనే ముసలం పుట్టి ఏ రకంగా అయితే 1977 తర్వాత జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉండి వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చరణ్ సింగ్ గాని లేక జార్జ్ ఫెర్నాండెస్ గాని మొరార్జీ దేశాయ్ గాని రకరకాల నాయకులు రకరకాలుగా పోయారు. అది చరిత్ర. చరిత్ర చెప్తున్నాను నేను. మీరు మాట్లాడిందంతా నిజమే అయితే అసలు మేమందరం 84 చూస్తాం కదా. 84 లో బీజేపీ 2 సీట్లు గెలిచింది. మీరు చూడన్నా మీరు అన్న చెప్పాడు కదా, మీరు ఏం చేశారు, ఏమైంది ఢిల్లీలో, ఎందుకు 3 వచ్చినాయి? మొత్తం ఉన్న పార్లమెంట్ సీట్లన్నీ బీజేపీకే వచ్చినాయి. 2014లో మొత్తం సీట్లు బీజేపీకే వచ్చాయి. 7 వచ్చి మళ్ళీ తర్వాత 3 ఎందుకు వచ్చినాయి? వస్తాయి అంతే. ఎందుకు వస్తాయంటే
ప్రజలు ఇవాళ గమనిస్తున్నారు మీరేం చేస్తున్నారు. Right, that is okay. మీరు ఎవరో 5-6% ఉన్నటువంటి నల్లధనం ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి మొత్తం 130 కోట్ల మంది ప్రజల మీద రవి గారు మీరు సీనియర్ పొలిటీషియన్, ఉన్న అమౌంట్ అంతా క్యాష్ అంతా కూడా బ్యాంకులకు వస్తుంది, వైట్ అయినట్టు కాదా? ఆ అమౌంట్ అంతా కూడా ప్రజల కోసం నాకు తెలుసు. మీరు నల్లధనం ఉన్న వాళ్ళందరి డబ్బును తెల్లధనం చేసుకునేదానికి ఒక అవకాశం ఇచ్చారు, అందుకని బ్యాంకులోకి డబ్బు వచ్చింది. ఆ డబ్బుని మళ్ళీ కార్పొరేట్ మళ్ళీ నల్లధనం ఉన్న వాళ్ళకి పంపడానికే తప్ప మీరు నిన్న మొన్న మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఆ డబ్బును ఏదైనా బ్యాంకులు జాతీయకరణం చేసిన తర్వాత పేద ప్రజలకు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం విధానపరమైన నిర్ణయం కాంగ్రెస్ ప్రస్తుతానికి ఒక నిమిషం ప్రేక్షక పాత్ర అండ్ బీజేపీ గెలుపు అవకాశం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఏంటి, లేదా ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకుంటుంది? ఒక్క విషయం చెప్తాం సార్, మేము ఎన్నికల ముందు ఓటమికి ఒప్పుకుంటే షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని మేము ప్రకటించే వాళ్ళం కాదు కదా. అయితే గెలుస్తామా లేదనేది నిరంతరం ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎస్పీతోని కానీ బీఎస్పీతోని కానీ అలయన్స్ తోని ఏ రకంగా బీహార్లో ఎలక్షన్లో పోయేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నాను. మేము చాలా కాలంగా దాదాపు 20-27 సంవత్సరాల నుంచి అధికారంలో లేవు అక్కడ. ఇవాళ దాంట్లోకి అధికారంలో రావడానికి ఈ అలయన్స్ రాజకీయాలు వచ్చిన తర్వాత ప్రజలు కూడా ఆ దిశలో పోతున్నారు. అన్న చెప్పినట్టుగా తండ్రి కొడుకునే ఎదిరిచ్చారనేది వచ్చిందని అంటున్నారు. అసలు కొడుకు ప్రజల కోసం తండ్రినే ఎదిరేస్తున్నాడు అనేటటువంటి భావం అక్కడ ప్రజల్లో వచ్చి ఓటేసేటటువంటి అవకాశం వస్తుంది. కీపప్ చేసుకుంటున్నారు అఖిలేష్ తో పొత్తు కోసం ఉండే ఛాన్సెస్. లేదు, నేను కీపప్ చేయటంలా. ఒకటి మీరు అసలు నేను ఇందా నుంచి చెప్తున్నాను, నేను ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నానన్నాను. అఖిలేష్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్న రాజకీయ ఆ పరిస్థితులు ఆయన ఈ మధ్య కాలంలో అవన్నీ చూస్తే కాంగ్రెస్ చెప్తే చేసే విధంగా ఉన్నాయా? ఆయన అఖిలేష్ కి 200 దాకా ఎమ్మెల్యేలు వచ్చారు. ములాయం లాంటి అసలు మొత్తం నేతాజీ అని పేరు ఉన్న ఆయనకి 29 మంది వచ్చారని చెప్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ చేసే అవుతుందా? మీరు జరుగుతున్న పరిణామాలను మీ ముందు పెడుతున్నాను. అతను రాజకీయంగా ఆ రకంగా స్టెప్స్ వేస్తున్నాడు. దాన్ని బట్టి ములాయం కూడా మీరు ఒకసారి రాజకీయ చరిత్ర అంతా చూడండి. ప్రధానమంత్రి కావాలని కోరుకోవచ్చు, మొదట్లో సీఎం అయి ఉండొచ్చు, కానీ ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయంగా ఒక మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి కాదు. పచ్చి అవకాశవాది అనేటటువంటిది బయట ఉంది. కానీ అఖిలేష్ దాన్నే ఉపయోగించుకుని ఇవాళ దానికి వ్యతిరేకంగా బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం. ప్రకాష్ గారు, బై ఎనీ ఛాన్స్ కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు విమర్శిస్తున్నట్టు ఇది కావాలని తెచ్చుకున్న ముసలము, కావాలని చేస్తున్న రాజకీయ డ్రామాగాను చూసే అవకాశం ఎంత పర్సెంటేజ్ అన్నా ఉందా? లేదండి, దేర్ ఇస్ నో పర్సెంట్. కావాలని కాదు. భారతదేశ రాజకీయాల్లో ఏ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఇంతమంది కుటుంబ సభ్యులు అంటే బ్లడ్ రిలేషన్ అంటే చట్టసభల్లో కానీ అంటే మున్సిపాలిటీ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో శాసనసభ్యులుగా, తర్వాత లోక్సభ రాజ్యసభలో ఉన్న సంఘటన లేదు. ఖచ్చితంగా ఏదైతుందో ఈ పోరాటాన్ని ఏదైతుందో ప్రజలు ఒకటి అఖిలేష్ కు మల్లు రవీంద్ర అన్నట్టుగా ఏదైతుందో ఖచ్చితంగా సింపతి ఉంటుండే. ఏ రోజైతే ఆయన తండ్రి దగ్గర పోయిన తర్వాత ఆ సస్పెన్షన్ ను రద్దు చేసిండో, మళ్ళీ ఇతని నేషనల్ కౌన్సిల్ పెట్టకుండా మళ్ళీ కూర్చుండి రాజీ ఏదైతే నెక్స్ట్ డే కూర్చుండి మనం టికెట్ల విషయంలో రివ్యూ చేసుకుందామని అన్నారు. అట్లా జరిగేది ఉంటే డెఫినెట్ గా అఖిలేష్ పెద్ద మనసుతో. కానీ తండ్రిని డైరెక్ట్ గా తండ్రినే చేసినట్టు అసలు నిజంగా అమర్ సింగ్ పాత్ర దీంట్లో లేదండి. అతని హెల్త్ తో పోరాడుతున్నాడు. ఇప్పుడు నేను అనుకుంటున్నా లండన్ అతనికి పాత్ర లేదు. అతని పాత్ర అంతా వాళ్ళ చిన్న పిన్ని కోడలతో, కొడుకు కూడా కాదు పిన్ని కోడలతో, ఆమె ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనే లెవెల్లో ప్రొజెక్ట్ అవుతుంది, ఇంటర్ఫియరెన్స్ ఉంది అనే దాని మీద వచ్చింది. వీరు చెప్పినట్టుగా అవుతుందో మోడీకి రేటింగ్ పెరిగింది అన్నాడు. రేటింగ్ మొన్న రాత్రి చూసిన తర్వాత రేటింగ్ జస్ట్ 5 సెకండ్లు చెప్పగలిగినాం. అంతకుముందు మజా ఆయానా ప్రజలను రెచ్చగొట్టి ఎవరైతే మీ ఖాతాలు వేసినరో ఖాతాలు వాళ్ళకి ఇవ్వకండి, ఏదైనా అడిగేదుంటే నేను మోడీకి ఫోన్ చేస్తానని చెప్పని ఎంత బ్రహ్మాండంగా ఎంత హుషారుగా మాట్లాడాడో మనం చూసాం. కానీ ఎంతో ప్రిపేర్ అయిన స్పీచ్ చూసిన తర్వాత దాంట్లో ఏం లేదు మజా. ప్రజలు ఏదైతుందో మోడీకి ఎంత అనేది దాంతో తెలిసిపోయింది. అది తగ్గడం మోడీ గారి ఇప్పటికేమన్నా ఇంకా కొంత అవకాశం ఉందా? ములాయం ఆయన మళ్ళీ పెద్ద మనిషిగా ఏదైతే మార్గదర్శి పదవి ఇస్తున్నారో, లేకపోతే చీఫ్ మెంటర్ గా సలహాలు ఇమ్మంటున్నారో, లేకపోతే తండ్రి వద్దంటే దిగిపోతా అని అఖిలేష్ చెప్తున్నారు. సో ఆయన పెద్దరికం నిలబెట్టుకుంటూ అఖిలేష్ ని ముందు పెట్టుకుని వెళ్లే పరిస్థితి, మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు? స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేసినప్పుడు 38 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యి తర్వాత క్రమంగా అతను ఒక పరిణితి చెందిన రాజకీయ
రాజకీయవేత్తగా ఎదిగాడు. ఇప్పుడు వేస్తున్నటువంటి వ్యూహ ప్రతి వ్యూహాలు కూడా చూసుకున్నట్టయితే అతను మెచ్యూర్డ్ పాలిటిషియన్. తండ్రి గౌరవాన్ని దెబ్బతీయకుండానే అతని యొక్క మొనోపోలీని నాయకత్వాన్ని దెబ్బతీసే దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నారు. ప్యాచప్ అయ్యే పరిస్థితులు, ఎందుకంటే ఇది కుటుంబ కలహాలని చెప్పింది. తర్వాత ఇందాక వారు చెప్పినట్టు దాదాపు 20 మంది కుటుంబ సభ్యులండి ఆ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 20 మంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీలు కోకొల్లలుగా పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన తర్వాత ఆ ఫ్యూడల్ వ్యవస్థలో గతంలో లేదంటే బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థలో ఏదైతే మనకి ఆకర్షణ లాయల్టీ అనేది ఉందో ఆ లాయల్టీ అనేటువంటిది ఇలాంటి ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఇంకా ఉంది కాబట్టి డెఫినెట్ గా అతను సస్టైన్ అవుతాడు. ఆ నెగిటివిటీ అతనికి ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని. అఖిలేష్ గారు తండ్రి నాకు దైవం, ఆయన చెప్పినట్టే వింటారనే మాటలు మనకి శ్రీకృష్ణుని మనం మహాభారతంలో అక్కడ పంపించి 5 గ్రామాలైనా చాలు అని ఒక పక్క చెప్తూ యుద్ధ ఏర్పాట్లన్నీ చేసుకున్నట్టు ఇటు పక్కన అఖిలేష్ మొత్తం ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి ఆయన చెప్పినవన్నీ మహాభారతం డ్రామా, మహాభారతం ఇది అంతకంటే వాస్తవం. అది కథ కావచ్చు, ఇది ఇంకా వాస్తవం, రాజకీయ ఎత్తుగడ.